భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఒక ఆంక్షను విధించారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ రేఖ దాటి వెలుపలికి రాకూడదని. అందుకే నేను వెలుపలికి రాలేను. తమరు నా మాటలు అపార్థం చేసుకోవద్దు. ఇక చెప్పనవసరం లేదు. మళ్ళీ తిరస్కరిస్తున్నావు. మొదట మేం కుటీరంలోకి రాకుండా ఆపు చేశావు. ఇప్పుడు మరొక అపరాధం. మమ్మ పశుపక్షుల్లా తుచ్చమైనట్టు ఇలా నీచ జాతి వారిలా వ్యవహరించడం జరుగుతోంది. ఎవరైనా సాధు మహాత్ములు ఇంటికి వస్తే ఎంతో ఆదరంతో స్వయంగా వారికి ఎదురేగి చరణ స్పర్శ చేసి ఆతిథ్యం ఇవ్వాలి. సరే, నీ ఇంటి నుంచి ఆకలితోనే నిష్క్రమిస్తాం. కానీ దీనికి ప్రతిగా మేము నిన్ను శపిస్తాం. ఆగండి మునీశ్వర, తమరు నన్ను కరుణించండి. తమ పుత్రిక సమానంగా నన్ను భావించి మా సమస్యని దయచేసి కృపతో అర్థం చేసుకోండి. మాకు అర్థం అవుతోంది. అంతా మాకు తెలుసు. మేము త్రికాలజ్ఞులం. మూర్ఖ స్త్రీ, మేమంతా చూస్తున్నాం. నీ భర్త ఈ సమయంలో ఒక స్వర్ణ మృగాన్ని వేటాడేందుకు అడవిలో పరుగులు తీస్తూ వెళ్తున్నాడు. ఆ స్వర్ణ మృగం తన శృంగాలతో నీ భర్తకు ఒక గాయం చేసింది. అయినా నీ భర్త దాని వెంట పరిగెడుతూనే ఉన్నాడు. మేము శపించబోతున్నాం. ఆ స్వర్ణ మృగం వాడి అయిన తన శృంగాలతో కుమ్మి. అద్దో, తమరలా శపించకండి. నేనే మీ చెంతకు వస్తున్నాను. నా భర్తను శపించకండి. శపించకండి మహాత్మా. తమరు కరుణించండి. పొరపాటు చేశాను. తమ శక్తిని గుర్తించలేకపోయాను. మన్నించండి మునీశ్వర. సరే సుందరి, మేము నిన్ను మన్నించాం. నీ వంటి సుందరి అశ్రుధారలు మేం చూడలేం. మిథిలాధీశులైన మహారాజు జనకుల పుత్రికను. మిథిలా రాజకుమారి ఇటువంటి దశలోన ఇదేమి దుర్దశ? ఈ కాంచన ఛాయను చూసి దేవతలు కూడా ఆశపడతారే? ఇలాంటి సుందరి పర్ణ కుటీరంలో కష్టాలు అనుభవిస్తున్నదా? నీ వంటి నారీరత్నానికి త్రిలోకాధిపతి ఎవరో భర్తగా లభించవలసింది. మిథిలా రాకుమారినైనా నా భర్త కూడా త్రిలోకాధినేతే. వారిని మించిన ఘనులు ఎవరైనా ఉంటారా? ఉండి తీరతారు. మేం చెప్తాం నీకు. సీత, ఎవరి పేరు చెప్తే దేవతలు, నాగులు, కిన్నెరలు, అసురులు, రాక్షసులు అంటే ప్రపంచంలోని సంపూర్ణ ప్రాణులు గజగజలాడతాయో, సూర్య చంద్రాది గ్రహాలు కదులుతూ ఉంటాయో, లోకంలోని సమస్త చరాచర ప్రాణులకు ప్రభువు ఎవరో, వృక్షాల ఆకులు కూడా ఎవరిని చూసి స్తబ్దం అవుతాయో, మరియు గాలి కూడా ఎవరి ఎదుట గాలి కూడా పీల్చలేదు, ఆ లంకాధిపతి రావణునికి నీవు భార్య కావలసిన దానవు. ఇలాంటి పాపపు మాటలు వచిస్తున్నందుకు సిగ్గు కలగడం లేదా? మహాత్ముడి రూపంలో వచ్చిన దురాత్ముడివి. ఎవర్ను? నేను నీ దాసుణ్ణి. లంకేశ్వరుణ్ణి, రావణుణ్ణి. అవును, రావణుణ్ణి. నీపై కోరిక నన్నెంతగా వివశుణ్ణి చేసిందో చూడు. స్వయంగా నీ ఇంటికే భిక్షాందేహి అంటూ వచ్చాను. సీత, నేడు నీకు భాగ్యోదయమైంది. రేపటి నుండి మా అంతరంగ మందిరంలో 1000 మంది పరిచారికలు పట్టపురానికి చేసే మర్యాదలు చేస్తారు. ధూర్తుడా, నువ్వు ఎలా ఊహించావు? నీ వైభవం గురించి చెప్పిన వెంటనే సీత నీ వెంట వచ్చేస్తుందని. నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నా భర్త ఒకే ఒక్క బాణంతో నిన్ను, నీ లంకను కాల్చి భస్మీపటలం చేయగలరు. ఏ భర్తను చూసి నువ్వు గర్విస్తున్నావు? అతను నేల మీద పాకే ఒక మానవ మాత్రుడు మాత్రమే. మేము ఏ రాక్షసులకు ప్రభువులమో ఆ రాక్షసులు ఈ మానవులను కందమూల ఫలాల్లా తమ ఆహారంగా భావిస్తారు. నీకు మా ఘనత తెలియడం లేదు. తెలుసు. కరుడు, దూషణుడు నీ సోదరులేగా. వాళ్ళని రఘువీరులు క్షణాల్లో మట్టు పెట్టలేదా? నువ్వింతకు తెగిస్తావా? చిట్టెలుకు వయ్యుండి సింహంతో పోరాడతావా?
నీకంత్యకాలం సమీపించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. వెళ్ళిక్కడి నుంచి. మమ్మల్ని ఇంత అవమానించే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేదు. దీని పరిణామం తెలుసా? ఓ పతివ్రతని తెలిసి కూడా ఇలా క్రూర దృష్టిని సారించే మూర్ఖత్వం ఎవరూ చేసి ఉండరు. దీని పరిణామం ఏమిటో తెలుసా? నువ్వే కాదు, నీ వంశమే సర్వనాశనం అవుతుంది. మూర్ఖ, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మళ్ళీ ఆ రేఖను దాటి లోనికి వెళ్ళాలనుకుంటున్నావా? స్త్రీ ఒకసారి తన హద్దు దాటి బయటికి రావడం జరిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అసంభవం అని తెలుసుకో. సీత, ఇప్పుడు నిన్ను రావణుని చేతుల నుంచి రక్షించేవారు ఎవరు లేరు. అందుచేత మౌనం వహించి నా వెంటరా. పిలువు, అందరినీ పిలువు. ఈ సమయంలో వారు చాలా దూరంలో ఉన్నారు. నీ అరుపులు వారి చెవులకు వినిపించే దూరంలో వారు లేరు. రావణుని చేతుల నుంచి నిన్ను ఎవరు రక్షించలేరు. లక్ష్మణ, లక్ష్మణ, లక్ష్మణ! అగ్రజ! అగ్రజ! లక్ష్మణ! అగ్రజ! లక్ష్మణ, తమరు సీతను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఆజ్ఞను పాటించాలని తెలియదా? మీరు నన్ను క్షమించాలి. మీ ఆర్తనాదం విని వదిన గారు నన్ను బలవంతంగా పంపించారు. నేను వెళ్ళను అంటే ఉద్రేక వచనాలతో ఆమె నాకు తప్పనిసరి పరిస్థితి కల్పించారు. జరిగిన దానిలో ఏదో మోసం ఉంది. నువ్వన్నదే నిజమైనది. మృగరూపంలో వచ్చిన వాడు మారీచుడనే రాక్షసుడు. అతడు ప్రాణాలు వదులుతూ నా గొంతుతో సహాయం కోసం ఎలుగెత్తి అరిచినప్పుడు నేను అతని కపటాన్ని గ్రహించాను. మన పట్ల ఏదో మోసం జరిగింది. సీత విపత్కర పరిస్థితిలో ఉంది. మనకి తను ఆశ్రమంలో కనిపించదేమో. అంత మాట అనకండి. అలా జరుగుండదు. వదిన గారు క్షేమంగా ఉంటారు. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. పద లక్ష్మణ. లక్ష్మణ! లక్ష్మణ! అయ్యో సీత పుత్రి, నేను వస్తున్నానమ్మా. రక్షించండి! ఆర్య, రక్షించండి! ఆగు, ఆగు రావణ, ఆగు. అమ్మా సీత, నీ వచ్చేసా. మహాత్మా జటాయు, ఈ పాపి రావణుడి బారి నుండి నన్ను రక్షించండి. అది మీకు సాధ్యం కానట్లయితే ఆర్యపుత్రుల రఘువీరులకు లేదా లక్ష్మణునికి నా గురించి తెలియజేయండి. ఆలస్యం చేయకండి, వెంటనే తెలియజేయండి. భయపడకు పుత్రి, భయపడకు. నేను ప్రాణాలతో ఉండగా వీడు నిన్ను ఏమీ చేయలేడు. రావణ, నువ్వు మహావీరుడువని పరాక్రమశాలవని అంటారే. ఒక నిస్సహాయ స్త్రీని దొంగతనంగా బలవంతంగా తీసుకువెళ్ళటం నీకు సిగ్గుచేటుగాదా? నువ్వు విదేహ రాకుమారుని విడిచిపెట్టు. ఈమె ధర్మపరాయణురాలైన మహాపతివ్రత. ఈమెను బలవంతంగా తీసుకుని వెళితే నువ్వు నీ సామ్రాజ్యం భస్మమవుతుంది. మోసలే జటాయువు, రావణుడికే నీతులు నేర్పుతావా? పోయి ఏ చెట్టు మీద కూర్చొని విశ్రమించు. నా దారికి అడ్డు రాకు. నాకు కోపం తెప్పించకు. పాపాత్ముల, నేను ముసలివాడిని. ఇప్పటికీ నీలాంటి అహంభావుల అహంకారం అడిచే శక్తి ఉంది. సీత నాకు పుత్రవధువు వంటిది. నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తాను. ఈ దినం నా పంజా దెబ్బతో చస్తావు.
నిరపరాధి పక్షి రెక్కలు నరికేసి మహావీరుడని గర్వపడుతున్నావు. నీకు సిగ్గు చెట్టుగా లేదు. సీత, వదినా, 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 వదినా. లక్ష్మణ, సీత లోపల లేదు. నది వద్దకు వెళ్ళారేమో. ఎప్పుడు నదికి వెళ్ళే అలవాటు సీతకు లేదు. మరి పుష్పాల కోసం వెళ్ళారేమో. సరే, నువ్వు నది వద్ద చూడు, నేను పూతోటలో చూస్తాను. సీత, వదినా, సీత, మాతా, సీత, మాతా, సీత, మాతా. సీత, 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 సీత. అగ్రజ, వదిలి గారు ఎక్కడ కనిపించలేదు. నాకు తెలుసు లక్ష్మణ, జరగకూడదు ఏదో జరిగింది. ఓ వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి ఆభరణాలు అందించండి. వారికి తెలియజేయండి ఈ రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని. దీని వలన ఏమీ లాభం ఉండదు. నిన్ను రావణుడు తీసుకువెళ్ళిన చోటు ఎక్కడున్నదో ఎవరు చెప్తారు? సిగ్గుగా లేదు? నీ గొప్ప వంశం గురించి, ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నావు. వీర పురుషుడి లక్షణాలు ఇలాగే ఉంటాయా? భర్త లేని సమయంలో భార్యను దొంగలా అపహరించుకు రావడం శౌర్యమా? ఒక ఒంటరి స్త్రీపై దురాగతం చేయడం వీరత్వం అవుతుందా? నా భర్త నీలా చేతకాని వాడు పిరికి పందా కాదు. నువ్వు నన్ను గగన పాతాళాల్లో ఎక్కడ దాచిపెట్టినా నా భర్త తప్పక వచ్చి నన్ను రక్షిస్తారు. మా రాక్షసులకు తప్ప నేటి వరకు ఎవరికీ తెలియదు లంక ఎక్కడున్నదనేది. లంక చేరేసరికి నీ భర్త చిక్కి శల్యమై మరణిస్తాడు. కటిక చీకట్లో కూడా పాముకి తన దారి ఎలా కనిపిస్తుందో అలా పాపాత్ముడి పాపం దాచిపెట్టాలన్నా బయటపడుతుంది. వృక్షాలు, పత్రాలు, పర్వతాలు, పాషాణాలు, గాలి తరంగాలు, ప్రకృతిలోని కణం కణం నా రఘువీరునికి నీ పాపభవనం జాడ పట్టిస్తాయి.